చిన్న మధ్య తరహా పరిశ్రమలనేదే అసలు ఏ దేశానికైనా కొలమానం. ఎందుకంటే డిగ్రీలు గూడా పూర్తి కాని వాళ్ళకి లేదా డిగ్రీల వరకు చదివిన వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేది వాటిట్లలోనే. భారీ పరిశ్రమల్లో వచ్చే ఉద్యోగాల కంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఎక్కువ. అలాగే రొటేషన్ గూడా ఎక్కువ. ఇట్లాంటి ఎంఎస్ఎంఈలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మూతబడుతున్నాయన్నది సాక్షి ఒక ఐటెమ్ రాసుకొచ్చింది. చిన్న పరిశ్రమలు డమాల్ 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3041 ఎంఎస్ఎంఈలు మూత. ఉపాధి కోల్పోయిన 39,327 మంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలిస్తే కరోనా సమయంలో కూడా మూతపడినవి బహు తక్కువ. 4 ఏళ్లతో పోలిస్తే 7 రెట్లు ఉపాధిని దెబ్బతీసిన ఎంఎస్ఎంఈ రంగం. కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అధికారికంగా చెప్పింది ఇది. రాయితీల కోసం ఇప్పటికే రోడ్డెక్కిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను హైలైట్ చేస్తూ ఇది. ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్తను తయారు చేస్తారంటే కాదు, చివరికి ఇంటికి ఓ భిక్షగాన్ని తయారు చేసేలా ఉన్నారు అన్నటువంటిది వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. ఎక్కువగా విద్యుత్ బిల్లులే అతిపెద్దదైనటువంటి సమస్య. ఒక ఎంఎస్ఎంఈకి సగటున యూనిట్ ఛార్జీ రూ. 13.5 వసూలు చేస్తున్నారు. తమిళనాడులో రూ. 7 నుంచి రూ. 8 ఉంటాయి. అదే సందర్భంలో యూనిట్ ధర రూ. 6 అదనంగా ఉంది. ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు బాధితే అప్పుడు ప్రొడక్ట్ మీద ఆ రేటు పడుతుంది. ప్రొడక్ట్ మీద ఆ రేటు ఉంటే కొనేవాడు ఉండడు. పక్కన ఉన్నట్టు తమిళనాడులో రేటు తక్కువకి వస్తుంటే మంది ఎక్కువ పెట్టేందుకు కొంటారు. దానివల్ల సంక్షోభం బారిన పడుతుంది అన్నది రాసుకొచ్చారు.